నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయస్ చేతి రుచులు. ఆంధ్ర, తెలంగాణ సబ్స్క్రైబర్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలండి. అలాగే కర్ణాటక సబ్స్క్రైబర్స్ అందరికీ యుగాది హಬ್ಬದ శుభాశయಗಳು. ఈ పండగ మనందరికీ బాగుండాలనేసి భగవంతుని కోరుకుంటున్నాను. అలాగే ఈ పండగ రోజు మీకు ఒక డెలిషియస్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. ఇక్కడ కర్ణాటకలో దీన్ని ఒబ్బట్టు అంటారు. మనమైతే బొబ్బట్లు అంటాము. చూడండి, ఇంగ్రీడియంట్స్కి రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగానే ఉంది ఇంగ్రీడియంట్స్, కానీ ఎంత ట్రెడిషనల్గా చేసుకోవచ్చు తెలిసిన చాలా ఈజీగా చేసుకునే బొబ్బట్లు ఈరోజు మీ విజయ చేతి రుచుల్లో. ఎందుకు ఆలస్యం, మనం రంగులు దిగేస్తాం రండి. ఏమండి, మన బొబ్బట్లకి మూడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, కానీ చాలా చాలా ఎమ్మీగా ఉండే ఒక ట్రెడిషనల్ రెసిపీ. చూడండి, కొలత లెక్క చెప్తాను. నేను ఒక బౌల్ మైదా పిండి తీసుకున్నాను, ఆల్ పర్పస్ ఫ్లవర్. ఈ మైదా పిండి హెల్త్ కాన్షియస్గా ఉండేవాళ్ళు గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ ట్రెడిషనల్గా మైదా పిండి యూస్ చేస్తారు. సో ఒక బౌల్లో మైదా పిండి తీసుకున్నాను, ఆల్మోస్ట్ 250 గ్రామ్ ఉంది. అలాగే సేమ్ బౌల్లో 1 కప్ కందిపప్పు తీసుకున్నాను, ఇది కూడా 250 గ్రామ్ ఉంది. బెల్లం అయితే దీనికి 1.5 కప్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ ఒక 400 గ్రామ్ దగ్గర ఉంది. సో బెల్లం కూడా నేను పొడి చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా మనం ఇలాంటి ఉండ బెల్లం తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నేను పొడి చేసి పెట్టుకున్నాను క్లీన్గా, దీంట్లో చెత్త లేకుండా ఏమీ లేకుండా క్లీన్గా పెట్టుకున్నానండి. ఓకే అండి, ఇప్పుడు మనము బొబ్బట్లు చేసుకుంటాము. ఫస్ట్ మైదా పిండి బాగా కలుపుకోవాలి. సో మైదా పిండిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, సో మైదా పిండి వేసుకున్న తర్వాత మనము ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోలేదు. పసుపు కూడా నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి, ఇవి వేసుకున్న తర్వాత మనము వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలన్నమాట. వాటర్ చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. చూడండి, వాటర్ నేను ఆల్మోస్ట్ ఒక గ్లాస్ దగ్గర వేసుకున్నాను. మీరు చూసి వేసుకోండి, ఈ కన్సిస్టెన్సీ రావాలి. చూడండి, మెత్తగా ఉండాలి పిండి. ఇలా వచ్చిందంటే సరిగా ఉంటుందన్నమాట. బాగా కలపాలండి. ఒక 10-15 మినిట్స్ బాగా ఇలా కలిపి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు ఇంకా సాఫ్ట్ అవుతుంది అనమాట. చూడండి, నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుతున్నాను. ఇలా కలుపుతూ ఆయిల్ వేస్తూ ఉండాలండి. ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ మనం బాగా వేసుకొని కలిపితే పిండి బాగా మెత్తపడుతుంది, సాఫ్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇదిగో చూడండి, మనము మైదా పిండిని బాగా ఆయిల్ వేసి కలిపాం కదండి, ఇలా ముద్దగా తయారైంది. ఇప్పుడు మనము దాన్ని బాగా బీట్ చేయాలి. బీట్ చేసి బాగా దాన్ని కొంచెము మసాజ్ చేయాలండి, అప్పుడే అది సాఫ్ట్ అని అవుతుంది. సో దాన్ని మనం ఇక్కడ చేయను కాబట్టి మనం స్టోన్ పైన చేసుకుంటాము. స్టోన్కి కొద్దిగా ఆయిల్ సరుముకుంటాం. చూడండి, జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని మనము ఇలా బీట్ చేయాలన్నమాట. బాగా వేసి కొట్టి లాగాలి పిండిని. చూడండి, ఇలా బాగా సాగిచ్చి కలుపుకోవాలి. అప్పుడే ఒబ్బటి పిండి బాగా సాఫ్ట్ అవుతుంది, మనం ఒబ్బటి తట్టేటప్పుడు ఈజీగా వస్తుంది. చూడండి, ఎంత ఆయిల్ వేసినా కూడా మనకు క్లీన్గా అది డ్రై అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనము ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేస్తూ దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 20-30 మినిట్స్ దాకా బాగా ఆయిల్ వేసుకొని కలిపానండి. సాఫ్ట్గా అయింది మన బొబ్బట్లు పైపిండి. నాకు కన్నడ వర్డ్ కూడా వస్తుంది ఏమనుకోకండి. ఓకే, ఇలా కొట్టాలనిపిస్తుందండి. చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు పిండి రెడీ అయింది. మనం దీన్ని ఒక 2 to 3 అవర్స్ రెస్ట్ చేయాలి, అప్పుడే అది బాగా ఇంకా సాఫ్ట్నింగ్ అవుతుంది. సాఫ్ట్నింగ్ అయిందంటే మనకు బొబ్బట్లు చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో మనం ఏం చేస్తాము, సో ఇందులో పెట్టేసి దీన్ని చూడండి ఎంత బాగా సెట్ అయిందో, క్లోజ్ చేసి ఒక 2 to 3 అవర్స్ దీన్ని రెస్ట్ చేస్తాము. సో మన బొబ్బట్లు పైపిండి రెడీ అయింది. 2-3 అవర్స్ సెట్ చేస్తాము. కందిపప్పు వేసి పూర్ణం రెడీ చేసుకోవాలి, చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇది. సో నేను 1 కప్ తీసుకున్నాను, 250 గ్రామ్. పప్పును బాగా కడుక్కోవాలి మనము.
2-3 టైమ్స్ బాగా కడుక్కొని దీన్ని మనం కుక్ చేయాలి. కందిపప్పు బాగా వాష్ చేసుకున్నాను, 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాము. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇంకా చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 to 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటానో తెలుసా అండి? చెప్తాను మీకు. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఇందులో మనము కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను పసుపు వేసుకుంటాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చాలండి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది ఓపెన్లో పెట్టి మనం కుక్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ దీన్ని కుక్ చేయాలండి. యాక్చువల్గా బొబ్బట్లు బొబ్బట్టు అని వస్తుంది నాకు. బొబ్బట్లు చేసినప్పుడు మా ఇంట్లో తప్పనిసరిగా బొబ్బట్లు చారు చేస్తామండి. అంటే ఒబ్బట్టు చారు అంటారు ఇక్కడ కర్ణాటకలో. చాలా ఎమ్మిగా ఉంటుంది. అది మనం వంచిన చారు చేస్తాం చూడండి, సేమ్ అదేలాగే ఈరోజు చేసుకున్నాం అనుకోండి, రేపు ఎల్లుంటికి ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. బొబ్బట్లు చారు చేయాలంటే మనం కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పప్పు కూడా ఉడుకుతుంది, వాటర్ డ్రైన్ చేస్తాం కదా, ఆ వాటర్లో మనము బొబ్బట్లు చారు చేసుకోవచ్చు. కానీ ఈరోజు అది చేయలేదులేండి. నేను ఉత్త ఒబ్బట్లు మాత్రం మీకు చూపెడుతున్నాను. సో పప్పు ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్స్ వెళ్ళిపోతాం. ఏమండి, మన కందిపప్పు బాగా కుక్ అవుతుందండి. ఇలా ఓపెన్లోనే పెట్టి కుక్ చేయాలండి, ఎందుకంటే క్లోజ్ చేస్తే అది పొంగిపోతుంది అనమాట. ఇదిగో చూడండి ఎంత నురుగు వచ్చిందో. ఇలా నురుగు వస్తుంది. ఉడికేటప్పుడు మనము దాన్ని సైడ్గా తీసి నురుగు తీసేవాలండి. నురుగు ఉండకూడదు. ఇదనమాట. నురుగన్ని తీసేస్తాము క్లీన్గా. ఇది చూడండి, పప్పు బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు మనము ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ వేసుకుంటే పప్పు కరెక్ట్గా కుక్ అవుతుంది, బిడిబిడిగా కూడా ఉంటుంది అనమాట. సో నురుగు తీసిన తర్వాత మనము ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. బాగా కుక్ అవనండి. మన కందిపప్పు బాగా ఉడికిందండి. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. విడివిడిగా ఉంది, సాఫ్ట్గా కూడా ఉడికింది. చూడండి, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేస్తాము. పప్పు చాలా ఉడకకూడదు, చెదిరిపోకూడదు. నోట్ చేసుకోండి, ఇలా ఉండాలి. పప్పు ఉడికి ఉండాలి, కానీ పప్పు రూపం ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుంటాము. వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి, అది మెయిన్ పాయింట్ అనమాట. సో ఇలా ఫిల్టర్ చేసుకొని ఇస్తాను. సో పప్పు అంతా మనము అందులో వేసుకున్నాం కదండి. వాటర్ లేకుండా మనము బాగా ఫిల్టర్ చేసుకున్నాము. ఒక డ్రాప్ వాటర్ ఉండకూడదండి. చూడండి, విడివిడిగా పప్పు ఉంది. ఇప్పుడు మనము ఈ పప్పుని సేమ్ బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాము. ఇదిగో చూడండి, పప్పు అంతా మనం ఈ గిన్నెలో తీసుకున్నాం కదా. బెల్లము ఆల్రెడీ బాగా పౌడర్ చేసి పెట్టుకున్నాం చూడండి, ఆ బెల్లము వేసుకునేస్తాము. బెల్లం వేసుకొని మనం దీన్ని ఇప్పుడు కుక్ చేయాలి స్టవ్ ఆన్ చేసి. బెల్లం అంతా కరిగిపోతుంది, కరిగిపోయి పప్పుతో బాగా కలిసిపోవాలండి. ఇలా కలుపుతూ మనము దీన్ని కుక్ చేయాలి. ఏమండి, ఇదిగో చూడండి, మన కందిపప్పు బెల్లము బాగా ఉడుకుతుంది. బెల్లం బాగా కరిగిపోయింది. చూడండి ఎలా ఉందో, గుమగుమలు ఆడిపోతుందండి. ఈ స్టేజ్లో మనము పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పచ్చి కొబ్బరి బాగా తురిమి పెట్టుకున్నానండి. ఒక హాఫ్ కొబ్బరి, ఇది పెద్ద కొబ్బరి హాఫ్. సో దాన్ని వేసుకుంటున్నాను. ఈ కొబ్బరిని మీరు గీలో కూడా బాగా రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. నేనైతే ఇలాగే యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బొబ్బట్లు మేము 1 or 2 డేస్లోనే కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఏం తొందర లేదు. చాలా రోజులు పూర్ణ నిలువ ఉండాలంటే పచ్చి కొబ్బరిని కొద్దిగా గీలో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఈ స్టేజ్లో. చూడండి, కొబ్బరి వేసిన తర్వాత బాగా అన్నీ చేరి ఉడకాలండి, బాగా గట్టిపడాలి. అంతదాకా మనం దీన్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ కుక్ చేస్తాము. గుమగుమలండి, గుమగుమలు. ఉగాది పండుగ వచ్చినట్టుగా ఉంది మా ఇంట్లో. ఇదిగో చూడండి, మన కందిపప్పు బెల్లము కొబ్బరి తురుము అన్నీ బాగా కుక్ అయ్యి గట్టిపడింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏలకాయలు యాడ్ చేసుకుని పౌడర్ చేసుకున్నాను. ఒక 4 to 5 ఏలకాయలు బాగా దంచుకొని పౌడర్ చేసుకున్నాను ఫ్రెష్గా, దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బాగా వేసి కలిపేస్తున్నాను. చూడండి, మంచి గుమగుమలండి. ఇదిగో చూడండి, పప్పు ఏలకాయల పొడి అన్నీ బాగా కలిసిపోయింది, మంచి గుమగుమలాడుతుందండి. ఇప్పుడు మనం ఇలాగే పెట్టేస్తాము. ఒక 10-15 minutes బాగా రెస్ట్ చేస్తాము. కూల్ డౌన్ అవని రూమ్ టెంపరేచర్ వచ్చినాక మనం దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాము. అప్పుడు పూర్ణం రెడీ అయిపోతుంది అనమాట. కందిపప్పు బాగా కూల్ డౌన్ అయిందండి. చూడండి, బాగా కూల్ డౌన్ అయింది, గట్టిపడింది. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి, కొద్దిగా వేసుకొని. ఒకేసారి వేసుకుంటే మనకి పేస్ట్ అయిపోతే చాలా కష్టమైపోతుంది. సో కాబట్టి కొద్దిగా వేసుకొని ఒక 2-3 బ్యాచెస్ మనము గ్రైండ్ చేసుకుంటాము.
కొద్దిగా ఓపిక చేయాల్సిన వంటలని ఇవంతా పండగ కదా, అలాగే చేయాలి మనం మరి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాము. ఇలా పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేస్తాం మనము. చూడండి బాగా పేస్ట్ అయింది, గట్టిగా వచ్చింది. చూడండి ఈ కన్సిస్టెన్సీకి ఉండాలండి. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్కి తీసుకొనేస్తాము. ఇలా మనము మిగతా పిండిని కూడా మనము రెడీ చేసుకోవాలండి. ఇదిగోనండి లాస్ట్ ఎటుతో కూడా మనము రుబ్బేసుకున్నాము. ఆ కాలంలో రోట్లు వేసుకొని రుబ్బేవాళ్ళు. ఇది రుబ్బేటప్పుడే గుమగుమలాడిపోతుంది. ఇందులో ఒక 2-3 ముద్దలు తినేస్తాం అనమాట, అంత రుచిగా ఉంటుంది. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇలా చేసుకుంటే బాల్ అవుతుంది మనకు. చూడండి ఎంత బాగుందో. ఇలా బాల్ అవ్వాలి, సాఫ్ట్గా కూడా ఉండాలి. అంతేనండి, మన పూర్ణం కూడా రెడీ అయిపోయింది. ఇదిగోనండి, ఒబ్బట్టు చేసుకోవాలంటే ఫస్ట్ మనం అన్నీ రెడీగా చేసుకోవాలండి. సో పూర్ణం రెడీ అయింది, పై పిండి కూడా ఆల్మోస్ట్ 2-3 అవర్స్ బాగా నాని సాఫ్ట్గా రెడీ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అబ్బాబ్బా ఇలా ఉండాలన్నమాట. అలాగే ఒబ్బట్టు తట్టుకోవాలి కదా, దానికి నేను అరిటాకులో రెడీగా పెట్టుకున్నాను. అరిటాకులో తట్టుకుంటే చాలా బాగుంటుంది ఒబ్బట్టు. ఇవన్నీ రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడు మనము పూర్ణం బాల్స్ చేసుకునేస్తాము. మనకు ఒబ్బట్టు ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి బాల్ చేసుకుంటాము. చూడండి ఇలా 1 by 1 బాల్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు వర్క్ ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా ఒకే సైజ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది ఒబ్బట్టు చూడడానికి కూడా. ఇప్పుడైతే నేను ఒక 4 బాల్స్ చేసుకుంటున్నాను. 4 ఒబ్బట్లు ఇప్పుడు కాల్చుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇడత మళ్ళీ. సో 4 ఒబ్బట్లు కాలుస్తాం ఇప్పుడు, సరేనా? సో ఒబ్బట్టు తట్టుకునేకి నేను అరిటాకు పెట్టుకున్నానండి. మనము ఇందులో నెయ్యి వేసుకోవాలి, గ్రీసింగ్ చేసుకోవాలి అరిటాకుని బాగా. అప్పుడే మనకు ఒబ్బట్టు ఈజీగా తట్టున అవుతుంది. ఫుల్గా స్ప్రెడ్ చేసేది ఇలా. ఇప్పుడు నేను స్టవ్ మీద పెనం కూడా పెట్టుకుంటున్నాను. పెనం కాలుతా ఉంది, అప్పుడు మనకు ఒబ్బట్టు తట్టుకునే లోపల పెనం కూడా రెడీగా ఉంటుంది. ఇది చూడండి, నేను పై పిండి రెడీ చేసుకుంటున్నాను. బాగా గ్రీస్ చేసుకోండి. చేతిలో బాగా నెయ్యి తడుముకున్నారనుకోండి, మనకు చేయికి అంటుకోకుండా పిండి వచ్చేస్తుంది. ఇంత బాగా చేసుకుంటాం మనము ప్రస్తుతానికి. ఎందుకంటే మన పూర్ణం ఎంత ఉందో దానికంటే కొద్దిగా చిన్నగా ఉండాలి, ఇది పెద్దగా ఉండకూడదు. అది చూసుకోండి. చూసుకొని తర్వాత మనము ఇలా అరిటాకు మీద పెట్టుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగా సాగుతుందో. అందుకే మనము బాగా దాన్ని నానబెట్టాము, బాగా కలిపాము, అందుకే ఇలా వచ్చిందనమాట, లేకపోతే రాదు. ఇలా చేసుకోవాలి ఫుల్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో పూర్ణము పెట్టాలి. ఓపిక చేసుకోండి. సో పూర్ణం సెంటర్లో పెట్టేస్తాము. పెట్టి మనము ఈ సైడ్లో ఇలా పెట్టుకొని ఇటా పైకి లాగాలన్నమాట. సో ఆల్ ద సైడ్స్ మనం ఇలాగే పట్టి పైకి లాగి ఇలా దాన్ని క్లోజ్ చేయాలి. చూడండి ఇలా క్లోజ్ చేసి ఇక్కడ బాగా మనము దీన్ని సీల్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఓపెన్ అవ్వకూడదు కదా, 2 చేతులు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సీల్ చేసి కొద్దిగా పిండిని తీసేస్తాము, అప్పుడు బాగా సీల్ అయిపోతుంది అది. చూడండి అయిందా? ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ బాగా గీయేసుకొని ఒబ్బట్ని పెట్టి సెంటర్ నుంచి తట్టుకొని రావాలండి. సెంటర్ నుంచి తట్టుకొని వచ్చినామంటే మనకు ఒబ్బట్టు క్లీన్గా వస్తుంది అనమాట. ఇలా ఎంత పల్స్ని తట్టుకుంటారో అంత బాగుంటుంది ఒబ్బట్టు. చూడండి ఇలా రౌండ్గా తట్టుకోండి, బాగుంటుంది గమ్మత్తుగా. ఇలా తట్టుకొనేసి చూడండి ఎంత బాగా వస్తుందో పల్సన్గా. సెంటర్ నుంచి తట్టుకోవాలంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సో రౌండ్ అయింది, సెంటర్లో బాగా తట్టుకొని పల్స్గా తట్టుకున్నాము. ఇప్పుడు మనము ఒబ్బట్టుని కాల్చుకోవచ్చు. పెను మీద ఆయిల్ పెట్టుకుంటాము. నేనైతే గీ వేసుకున్నానండి. గీ వేసుకొని ఫుల్గా స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేసి మనము ఈ ఒబ్బట్ని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తీసి
ఇలా పెట్టండి. ఓకే, బాగా ఒబ్బట్టు మీడియం ఫ్లేమ్లో కాలాలి. కాలిన తర్వాత మనం దీన్ని ఇలా తిప్పుకోవాలన్నమాట. సో మనం వేసినప్పుడు కొద్దిగా ష్రింక్ అయి ఉంటుంది కదా, కొద్దిగా మనం ఇలా సెట్ చేసుకుంటాము. బాగా కాలిని వన్ సైడ్. ఇది చూడండి, మన ఒబ్బట్టు కాలుతుంది. మనము రౌండ్గా నెయ్యి వేసుకుంటాము. మీరు ఆయిల్ కూడా వేసి కాల్చుకోవచ్చండి, బాగానే ఉంటుంది. నేనైతే గీ వేస్తున్నాను. చూడండి క్లోజప్లో ఎంత బాగుందో ఒబ్బట్టు. బాగా కాలాలి. కాలిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేయాలన్నమాట. ఇదిగో చూడండి, ఒబ్బట్టు ఒక సైడ్ బాగా కాలింది. నేను ఇప్పుడు తిప్పేస్తున్నాను. సెకండ్ సైడ్ కాల్చుకుంటాను. ఇలా సెకండ్ సైడ్ వేసుకొని మనము దీన్ని బాగా కాల్చాలండి. ఇదిగో చూడండి, మన ఒబ్బట్టు బాగా పూరిలా ఉబ్బుతుంది. ఇలా ఉంటే ఒబ్బట్టు చాలా బాగుంటుందండి. మనం ఒబ్బట్టు ఎర్రగా బోత్ ద సైడ్స్ ఎర్రగా కాలేలా కాల్చుకోవాలండి. సో అప్పుడప్పుడు తిప్పుతూ కాలుస్తాము, ఎందుకంటే అది ఒక సైడ్ మాడిపోకూడదు అనమాట. నల్లగా అయిపోతే ఒబ్బట్టు టేస్ట్ ఉండదు. సో నెమ్మదిగా రెండు సైడు ఇలా తిప్పుతూ కాల్చుకుంటాము. చూడండి, ఒబ్బట్టు బాగా కాలుతుంది, గుమగుమలు ఆడిపోతుందండి. కొద్దిగా గీ వేసుకుంటాము, మళ్ళీ పైన వేసుకొని ఒబ్బట్టుని తిప్పేసుకుంటాము. వా, ఇదిగో చూడండి, మన ఒబ్బట్టు బాగా రెడీ అయింది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్ తీసుకునేస్తాము. ఇలా మనము ఒబ్బట్లు 1 by 1 కాల్చుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, సెకండ్ ఒబ్బట్టు కూడా మనం తట్టేసుకుంటాము. ఫస్ట్ పైపిండిని ఇలా ఎత్తుకొని బాల్స్ చేసుకొని చిన్నగా ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఎంత స్ప్రెడ్ చేస్తే అంత స్ప్రెడ్ అవుతుంది, ఎందుకంటే బాగా కలిపేసాము. ఆల్మోస్ట్ 2 hours కూడా బాగా నానింది కదా. చూడండి, ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు పూర్ణం పెట్టేదానికి బాగా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఇందులో సెంటర్లో పూర్ణం పిండి పెట్టేసి సో 1 by 1 ఇలా లాగి క్లోజ్ చేయాలి ఆల్ ద సైడ్స్. ఏం తొందరలే, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో ఫుల్ కవర్ చేసిన తర్వాత పైన మాత్రం మనం కొద్దిగా సీల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పై పిండి మనకు ఫుల్గా సీల్ అయింది అనుకోండి, లోపల మనకు బయట రాకుండా ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనము పెట్టుకొని తట్టుకోవాలి. ఇప్పుడు సెంటర్ నుంచే తట్టుకొని రావాలండి. స్లోగా ప్రెషర్ ఇవ్వండి, ఎక్కువ ఇవ్వకూడదు. సో మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి మనం ఒబ్బట్లు రెడీ చేసుకోవాలండి. సో రౌండ్గా పెట్టేసినాను. ఇప్పుడు మనము పెను మీద వేసుకోవాల్సిన టైం వచ్చేసింది. సో పెనుము వేడైంది. ఇప్పుడు మనం ఒబ్బట్ని అందులో వేసుకునేస్తాము. చూడండి, ఒబ్బట్టు బాగా సెట్ అయింది పెను మీద. ఇప్పుడు మనం దీన్ని బోత్ ద సైడ్స్ ఎర్రగా కాల్చుకోవాలండి. బాగా గీ వేసుకుంటాము. ఒబ్బట్టు తిప్పిచ్చేసినాను. ఈ సైడ్ కూడా కాల్చుకుంటాం బాగా ఎర్రగా. కొద్దిగా గీ వేసుకుంటాను. సో ఇలాగే మనం 1 by 1 ఒబ్బట్లు అన్నీ కాల్చుకోవాలండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. అది నేను నెయ్యిలో కాలుస్తున్నాను కదండి, వేరే లెవెల్లో ఉంది. అంతేనండి, మన సెకండ్ ఒబ్బట్టు కూడా రెడీ అయింది. ప్లేట్ తీసుకున్నాను. అంతేనండి, ఎంత ఈజీ కదండి. ఇలాగే మనం ఒబ్బట్లు తట్టుకొని కాల్చుకునే వాళ్ళు 1 by 1. ఇదిగో చూడండి, ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ అయింది మన విజయ్ చేతి రుచుల్లో. చాలా చాలా టేస్టీ ట్రెడిషనల్ ఒక స్వీట్ అండి ఇది. ఎస్పెషల్లీ ఉగాది రోజు చేసుకుంటాము. కర్ణాటకలో దీన్ని ఒబ్బట్టు అంటారు. చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. దీనిపైన మనం నెయ్యి వేసుకొని లేదా పాలు పెట్టుకొని తిన్నామనుకోండి, చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. వాహ్, ఇది చూడండి, వేడి వేడి ఒబ్బట్టు సర్వింగ్ ప్లేట్కి వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను. చాలా టెంప్టింగ్ ఉందండి. నాకు చాలా ఇష్టమైన స్వీటు. ఎంత సాఫ్ట్గా ఉంది. ఇలా నెయ్యిలో అతుక్కొని లేకపోతే పాలల్లో పెట్టుకొని తిన్నామనుకోండి, సింప్లీ సూపర్, అదిరిపోయిందండి. బారే బా, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఇదే మరి. మీకు ఒబ్బట్టు ఏ సైజ్ కావాలో అంత సైజ్ బాగా తట్టుకోవచ్చులేండి. నేను చిన్న సైజ్ తట్టుకున్నాను కాబట్టి చిన్నగా ఉంది ఒబ్బట్టు, ఇంకా పెద్దగా తట్టుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాకు స్వీట్ అయితే చాలా ఇష్టం, మీకు తెలుసు. సరే అండి, నా వీడియో చూస్తున్నారు కదా మీరు, చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే చూస్తూ ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా చూస్తారు కదా. మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. వీడియో కనుక నచ్చిందంటే లైక్ కొట్టండి. ఇది చెప్తానే ఉంటాను నేను.
మీ సపోర్ట్ అవసరం కదా విజయ్ చైతన్యుడికి. అందుకే ఈ పండుగ రోజు మనందరూ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. మన విజయ్ చైతన్యుడు యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా పైకి పెరుగుతూ ఉండాలండి. అంత మీ సపోర్ట్ వల్లే అవుతుంది. సపోర్ట్ చేస్తారు కదా మీరు. ఓకే అండి, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ విజయ్ సైనింగ్ ఆఫ్.